వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ నిర్మల. ఇప్పుడు మాత్రం మళ్ళీ హైదరాబాద్ నగరంలో శ్రీనివాస్ ఆలియాస్ అఘోరి. మరి ఈ శ్రీనివాస్ అనే వ్యక్తి మళ్ళీ హల్చల్ చేస్తూనే ఉన్నాడు. మేము కూడా చూసాం, జనమంతా చూశారు. అలాగని చెప్పేసి మీరు నిలదీసి ఒక్క మాట అడగడంతో కూడా భయపడి ఇక్కడ నుంచి పారిపోయాడు అనే టాక్ కూడా వచ్చింది. చాలా రోజులు తెలంగాణలో కనిపించలేదు తను, కానీ ఇప్పుడు ఒక అమ్మాయితో ప్రత్యక్షమై తిరుగుతా ఉన్నాడు. మరి అంటే ఆ అమ్మాయిని ఒక సాధన నేర్పిస్తానని చెప్పేసి తన వెంట తీసుకొని రావడం వశీకరణ అని అంటున్నారు. ఈ వశీకరణ నిజంగా జరుగుతుందంటారా స్వామి? ధర్మం మర్మమమ్మ. యముడు కూడా శివాజ్ఞ లేనిది ప్రాణం తీయలేడు. అయితే యముడి పూర్తి పేరు ఏందమ్మా మీకు తెలిసి? నాకు తెలిసి యమధర్మరాజు అనే తెలుసు. ధర్మరాజు. యముడు కూడా ధర్మం ఉంటేనే రాజయ్యాడు. అంతేగాని నేను యముడిని కదా అని ఎవరి ప్రాణం వాళ్ళ ప్రాణం తీయలేడు. అంటే యముడి పూర్తి పేరు ఏంటంటే యమ ధర్మరాజు. అంటే యమ అనేది ఏదైతే ఉంటుందమ్మా ప్రాణాలు తీయడానికి ఉపయోగపడే ఒక అస్త్రం ఆయన. అది కూడా ధర్మం. అది ధర్మబద్ధంగా చేస్తాడు కాబట్టే ఇంతవరకు యముడికి పేరు పెట్టిన ఒక చిన్న ఎక్కడ కూడా లేదు. అవగాహన లేకుండా మాట్లాడిన వ్యక్తుల గురించి చెప్తున్నాము. ఒక పొరపాటు ఇంతవరకు యముడు చేయలేడు. ఎందుకు చేయలేడు అంటే ఆయన ధర్మంగా పోతాడు కాబట్టి. ఇప్పుడు మీరన్న విషయం ఏంటంటే అమ్మా, యముడే ధర్మంగా ముందుకు పోవాలని శాసనం చెబుతూ ఉంటే మరి మానవ శరీరం ఎత్తిన మనం ధర్మాన్ని పాటించకూడదా? ఇతిహాసం ఏం చెప్పింది మనకంటే గొప్ప చరిత్ర చెప్పింది. ఋషి పరంపర ఏం చెప్పింది అని అంటే గొప్ప చరిత్ర చెప్పింది. సనాతన ధర్మం ఎలా చెప్పింది అని అంటే గొప్ప చరిత్ర చెప్పింది. అసలు ఆ గొప్ప చరిత్ర ఏం చెప్పింది? గౌరవాన్ని ఇవ్వాలని చెప్పింది. గౌరవాన్ని ఎవరు ఇవ్వాలని చెప్పింది? ఒక శ్రీనివాస్ వచ్చాడు ఇక్కడికి, అఘోరా అని అన్నాడు. 2024లోనే ఆయన గారి యొక్క పురుషాంగాన్ని నేను పరమాత్ముడికి ఇచ్చేసాను అన్నాడు. చాలా మంచిది, చాలా ఆనందం. ఎందుకంటే ఒక కుల కోరిక ఒకలా ఉంటుంది, ఒక కులది ఇచ్చేసాడు. తర్వాత ఆయన గారు సాధన రీత్యా కేదార్నాథ్ వెళ్ళామన్నారు. అక్కడి నుంచి వచ్చారు. అది చాలా ఆనందమైనది. ఎందుకంటే సాధన ఎక్కడైనా చేయవచ్చును. ఇన్ని విషయ వివరణలో శ్రీనివాస్ వచ్చేసి మీరు మాట్లాడిన దాని ప్రకారంగా ఆ అమ్మాయి ఎవరైతే ఉందో చూడ్డానికి ఎంత ముచ్చటగా ఉంది, చాలా బాగుంది. చదువులు బీటెక్లు చేసింది. గొప్ప కుటుంబం, మంచి కుటుంబం. పుట్టడం డబ్బులున్న కుటుంబమే గొప్పది కాదు, సంస్కారం ఉన్న కుటుంబాలన్నీ గొప్ప కుటుంబాలు. అలా పెంచి వచ్చిన ఆ తల్లిదండ్రుల ప్రేమని కొంచెం దూరం చేసే పరిస్థితి ఏర్పడింది. వశీకరణ ద్వారా ఆ అమ్మాయి బయటికి రాలేదు. ఎందుకంటే వశీకరణ చేసేంత స్థితి, వశీకరణ చేసి ఒక అమ్మాయిని రప్పించేంత ఆలోచన ఎల్లూరి శ్రీనివాస్ దగ్గర లేదు, ముమ్మటికి లేదు. మేము ఆ విషయంలో ఖచ్చితంగా నేను కూర్చొని ఉంటా ఎక్కడికైతే ఎక్కడికి. ఎందుకంటే వశీకరణం చేసేసి ఇప్పుడు నేనున్నాను, నాకు ఇంత భారెడు జుట్టు ఉంది, నడుము దాకా వస్తుంది తీసేస్తే, దాన్ని పట్టుకొని ఇలా తింపుతూ 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 నిన్ను సీరియస్గా చూస్తే ఇంక వశీకరణమైనా? నాకు పిచ్చెక్కి కూడా చూడొచ్చుగా. నేను కొంచెం అవగాహన అవతల వ్యక్తి కలిగించేలా అట్రాక్షన్ కోసం లేకుంటే అటెన్షన్ కూడా చూడొచ్చు కదా. ఒకటి వశీకరణ చెయ్యాలి అంటే వెలుగు పడకూడదు. అంటే వెలుగు లేని దగ్గర కూర్చొని చేస్తారు. అంటే వశీకరణ ఏంటంటే చెడుకు చేస్తారు కదమ్మా. వశీకరణ అనేది శాస్త్రంలో మంచిగా ఉపయోగించాలి, కానీ చెడుకు చేస్తూ కూర్చుంటారు చాలా మంది. ఇప్పుడు చెడుకు చేసే వాళ్ళందరూ సమాజంలో ఉంటారా? ముమ్మటికి ఉంటారు, సమాజంలో ఎక్కడో ఉంటారు. ఇప్పుడు ఆయనకి మీరే అన్నారు తాళి కట్టారు అని. తాళి కట్టినట్టు రుజువు అయితే ఇంతవరకు చూపించలేరు. మీడియాలో మాట మాత్రమే వచ్చింది. వాళ్ళ ఆయనకు కూడా కట్టారన్నారు, వాళ్ళ అన్నకి. అక్కడ కూడా రాలేదు రుజువు. ఇక్కడ వచ్చిన విషయం ఏంటంటే ఆయన చేసింది రీల్ ఏమో హాస్యంగా ఆ యొక్క సందర్భాన్ని క్రియేట్ చేయడానికి, అటెన్షన్ అంటే ఈ ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ఫేస్బుక్లలో పెడితే అది వైరల్ అవుతుంది కాబట్టి అదొక వ్యాపారమైన ఆలోచన అనుకోవచ్చు. ఎందుకంటే వైరల్ గా పోతే డబ్బులు రావచ్చు అని చెప్పేసి కోటి విద్యలు కూటి కోసమే. అది అబ్సల్యూట్లీ ఆయన చేసేది గొప్ప పనే. ఇటు వచ్చిన విషయం వల్ల ఏంటంటే ఆయనకి రిమార్క్ ఉంది కదా ఇక్కడ, అది వచ్చిన పెద్ద సమస్య. ఇప్పుడు ఆయన వచ్చి తాటి చెట్టు కింద నిలబడి నేను పాలు తాగినంటే వాడు నమ్మేటోడు లేడు. ఇదే వచ్చిన సమస్య. ఆ అమ్మాయి కూడా వచ్చి ఏం చెప్పింది, వశీకరణ ఆయన చేయలేదు, నన్ను ఎవరు వశీకరణ చేయలేరు గురువు గారు అని నాతో ఫోన్ లో మాట్లాడింది. ముమ్మాటికి ఒప్పుకుంది. ఆ అమ్మాయి నాకు ఫోన్ చేయడానికి గల కారణం కూడా అదే. అంటే ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు గాని వాళ్ళ అన్న గాని చెప్తున్నాయని అబద్ధాలు అంటారు. ముమ్మాటికి అబద్ధమేగా. వశీకరణ చేయడానికి అధికారం ఎవరిచ్చారమ్మా? ఇప్పుడు నాకు కూడా తాళి కట్టాడు అని అంత అబద్ధం ఆడాల్సిన అవసరం తాళి చూయించమంటున్నాముగా మా తల్లి. అమ్మా ఇప్పుడు తాళి చూయించడం ముఖ్యమైనది. నేను అప్పుడు మనం మాట్లాడేది కూడా తాళి కట్టాడు 100% నిజమే. తాళి కట్టే హక్కు ఏమున్నది ఆయనకి?
తాళి ఎవరికి ఎవరు కడతారో తెలుసా అమ్మ? అదే అని భార్య ఇప్పుడు భర్తలకి, అంటే ఆడబిడ్డ మగబిడ్డకి కడతది, అంటే ఆడవాళ్ళు మగవాళ్ళు ఆడవాళ్ళకి కడతారు. తాళి అనే దానికి ఫుల్ నేమ్ విషయ వివరణ శాస్త్రంలో గొప్పగా రాస్తుంది. అంటే భార్యాభర్తల బంధం, 7 జన్మల బంధం, మాంగళ్య బంధం అని కొన్ని ఉన్నాయి కదా. ఇప్పుడు శ్రీనివాస్ కి ఏ హక్కు ఉందని తాళి కట్టగలడు ఆ అమ్మాయి మీద? అమ్మలా మేము తల్లి కూతురులం అన్నాడు. మరి తల్లి శాస్త్రంలో అయితే ఎక్కడ తాళి కట్టలేదు కదమ్మా. కాబట్టి శ్రీనివాస్ కాదు చెప్తున్న విషయం, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కూడా తెలియవలసిన విషయం ఏంటంటే రుజువులు ఇంతవరకు ఎందుకు వదలలేరు అంటున్నాను నేను. ఇది పెద్ద సమస్య ఏర్పడింది అక్కడ. ఇప్పుడు తాళి కట్టారు, మరి తాళి చూపించచ్చుగా. మీ అన్నకు కూడా తాళి కట్టారు, మీ అన్న ఇంత చిన్నగా ఉన్నాడు, ఆ డబ్బాలో వేసుకొని తీసి మళ్ళీ కట్టి లోపల వేయడానికి. నువ్వు కూడా భార్య ఎత్తున్నావు. ఇక్కడ ప్రజల్లో కూడా ఏం సందిగ్ధం ఏర్పడుతుందంటే, ఇప్పుడు వాళ్ళ అన్న కూడా ఒక మగ మనిషి అయ్యుండి ఇటు శ్రీనివాస తాళి కట్టాడని చెప్తున్నాడు. అది ఎక్కడి సాంప్రదాయము, ఎందుకు ఇంత సాంప్రదాయాన్ని మట్టి కరిపిస్తున్నారు అనే కోణంలో కూడా ఇది సాంప్రదాయాన్ని మట్టి కరిపించారు అని అంటే ఊరుకునే ప్రసక్తే లేదు. చేతిలో త్రిశూలం ఉంది, ఒక సాధకులకు ఉండాల్సింది ఇది ముఖ్యమైనది. ఇది ఆయుధాన్ని వాడతారో తెలుసా అమ్మ? దీనికి ఉన్న విషయ వివరణ కూడా ఏం తెలుసు అంటే, దీన్ని ఉపయోగించి అవతల వ్యక్తిని మార్చడానికి, అవతల వ్యక్తిని హతమార్చడానికి వాడరు ఆయుధాలు. ఇప్పుడు సరస్వతి మాత దగ్గర చూస్తే ఒక చిన్న కలం ఉంటది. ఆ కలం ఎంతమందిని మారుస్తుంది? యావత్ ప్రపంచాన్ని. అంటే అది ఆయుధం ఆమెకి. అంటే మంచికి ఉపయోగించి చదువుకున్న వాళ్ళు, సంస్కారం వచ్చిన వాళ్ళు ఆ ఆయుధంతో మారగలుగుతారు. ఇదొక విషయమా. మళ్ళీ తర్వాత మనం విష్ణు మహానీయుడి చేతిలో చూస్తే కొంచెం శంకు ఉంటుంది, తర్వాత కొన్ని వజ్ర వైడూర్యాలతో పొదిగిన కొన్ని ఆయన దగ్గర కొన్ని ఉంటాయి. ఇవన్నీ ఎందుకు ఉంటాయి అంటే, నీ శరీర అందచందాల కోసం అని నువ్వు కొన్ని పనులు చేసి నీ సౌందర్యానికి, లేకపోతే నీకు కావాల్సిన విషయ వివరణ సేకరించడానికని ఆయన రుజువులు. అలా శివుడి దగ్గర ఇది ఎందుకు ఉంటుంది అంటే, ఆయన వచ్చేసి త్రికాల జ్ఞాని. ఆయన అంటే ఆయనకు ఏంటంటే బ్రహ్మ విష్ణు పరమేశ్వరులు. ఇప్పుడు బ్రహ్మ విష్ణువులు ఇద్దరు గొడవపడ్డారు. గొడవపడ్డప్పుడు వచ్చేసి తండ్రి ఇద్దరు వైపులో ఒక వైపే మాట్లాడవచ్చు యాక్చువల్లీ కదమ్మా. సృష్టి గురించి ఇద్దరు గొడవపడ్డప్పుడు బ్రహ్మ విష్ణువు నువ్వు నేను గొప్ప అన్నప్పుడు పరమాత్ముడు వచ్చేసి మీరు నేను అనకుండా నేనే గొప్ప అని నిర్ణయం తీసుకోకుండా తండ్రి ఏం చేశాడు, బ్రహ్మ విష్ణు పరమేశ్వరులము మనం ముగ్గురం కలవాలి, ఇదే స్థితి గతి లయ అని తండ్రి చెప్పిండు. ఒకవేళ పరమేశ్వరుడు నాకు బలం ఉంది కదా అని చెప్పేసేసి నీకు 4 తలల్లో ఒక తల తీసేసినా నేను గొప్పవాడిని, విష్ణువు నువ్వు అబద్ధాలాడినావు అని చెప్పేసి నువ్వు తక్కువ అని చెప్పేస్తే తండ్రి గొప్పవాడయ్యేవాడు. కానీ తండ్రి కలుపుకపోయిండు కదమ్మా. అక్కడ ఎవరిని ఏం ఇబ్బంది పెట్టలేడు కదా, ఏదో ఆయుధం ఉపయోగించలేడు. కాబట్టి ఈ ఆయుధం ఏంటంటే అమ్మా, ఇది త్రికాల జ్ఞానానికి ఇది ఒక సూచిక. దీంతో అవతల వ్యక్తిని వేయడం కాదు, చంపేయడమో తల తీసేయడం కాదు. ఇది చేసే ప్రక్రియలన్నీ వేరు శాస్త్రంలో. దీన్ని ఏంటంటమ్మా మన దగ్గర త్రిశూల వ్యూహానికి ఉపయోగిస్తారు. త్రిశూల వ్యూహం ఏంటంటే, మొదట సమాజాన్ని కాపాడాలి, తర్వాత ఇంటిని కాపాడిన తర్వాత పరమాత్ముడు ఉన్నాడు అనేది ఒక ఊహ కదా. ఇప్పుడు శ్రీనివాస్ దగ్గర అంత నాలెడ్జ్ మీరు అన్నట్టుగానే వశీకరణ చేసి తాళి ఈమె గట్టి ఆయన గట్టి అన్ని కట్టేసేస్తే, ఒక వ్యక్తికి అంత నాలెడ్జ్ ఉండి తాళి కట్టేస్తే ఈ లోకం అంతా కళ్ళు మూసుకొని కూర్చుందా అమ్మ. వాళ్ళ అమ్మా నాన్నలు తాళి కట్టేశారు అని అంటే మీకు తెలుసా అమ్మ, అలా మాట్లాడినందుకు మనల్ని కొంతమంది విమర్శించినా చాలా మందికి తెలియాల్సిందని చెప్తున్నా. మామూలుగా పసుపు కొమ్మ కట్టిన ఒక స్త్రీ అక్కడికి తల ఆపేస్తుంది. ఇప్పుడు కొంతమంది పొగరుతో ఉన్నారని, కొంతమంది గతంలో నన్ను వాడేసుకున్నారని, కొంతమందిని నన్ను ఫైనల్ చేసిన ఉంటారు కదా. అలాంటి వాళ్ళని కూడా కొన్ని సందర్భాలు ఎలా ఏర్పడతాయంటమ్మా, తక్కువ ఒక గుడిలోనో ఒక వీధిలోనో పంచాయతీలో కూడా ఒక చిన్న పసుపు కొమ్మ కట్టేస్తారు. ఆ పసుపు కొమ్మ కట్టేసినాక ఆ స్త్రీకి తీసే అధికారం ఈ శాస్త్రంలో ఇంతవరకు లేదు, తీయరు. తర్వాత గొడవలు అయితే పంచాయతీ ఆ వేరు విషయం. ఒక తాళి అంతా అవలీలకు కనబడుతుందా అమ్మ? స్త్రీ శక్తి అంతా ఏం చేస్తున్నది తాళి గురించి మాట్లాడేటప్పుడు? ఈ మహిళా మండలి అధ్యక్షులందరూ ఏం చేస్తున్నారు? ఇప్పుడు మన దగ్గర ఉన్న హ్యూమన్ అనే దగ్గర ఉమెన్ ప్రొటెక్షన్ టీమ్స్ ఉన్నాయి, వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? తాళి గురించి మాట్లాడే అర్హత ఆ స్థితిగతులకు వచ్చేసారు వాళ్ళు అంటే. అసలు ఇక్కడ పెళ్లికి సాంప్రదాయానికి విలువలేదా అమ్మ? ఎల్లూరి శ్రీనివాస్ వచ్చేసి తాళి కట్టేసి అంటే తాళి కట్టేసి సరే ఓకే తాళి కట్టేసావు, ఆ అమ్మాయి నీకు తాళి కట్టిన వివరణ చూయించేసి ఎందుకు కట్టేవని చెప్పేస్తే ఆ తల్లిదండ్రులు అంతా మొత్తుకోరు కదా. కాబట్టి అక్కడ అవాస్తవం జరుగుతుందన్న విషయం. ఇప్పుడు ఆ తండ్రి వచ్చి నిన్న మొన్న ఏం చెప్పారంటమ్మా, మోసం చేశాడు. నిన్న వచ్చిన విషయం ఏంటంటే, ఇంకా మేము నీళ్లు పోసేసుకుంటాం నెత్తి మీద, ఇంకా మాకు సంబంధం లేదు అని అన్నారు. ఇప్పుడు వాళ్ళ బాధ తట్టుకోలేక 4 రోజులు వారం రోజుల తర్వాత మాట వదిలేరు. తల్లి రుజువు తల్లిదండ్రులు చేయాల్సినది చేసేసారు, బాధనో ప్రేమనో అన్ని చేశారు. ఒక వ్యక్తిని అన్నోన్ పర్సన్ ఇంట్లోకి తెచ్చుకున్నారు, నమ్మాడు, తీసుకెళ్ళాడు, మోసం చేశాడు అని ఇట్లా అంటున్నారు కదా. ఇక్కడ ఎల్లూరి శ్రీనివాస్ మోసం చేశాడు అని అనుకోవడమే మనందరం మోసపోతున్నాం. బాగా గమనించాల్సిన విషయం. సొసైటీ మనల్ని చాలా 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 తక్కువ ఆలోచన ఎక్కడ చేస్తుందంటమ్మా,
వెల్ మెచ్యూర్ డిస్కషన్స్ కావట్లేవు యూట్యూబ్ లో. ద డిస్కషన్ ఈస్ గోయింగ్ బిట్వీన్ ద పీపుల్స్. కానీ సనాతన ధర్మం వచ్చేసినప్పుడు ఏం మాట్లాడాలంటే వాట్ ఈస్ యాక్చువల్లీ హ్యాపెన్. అయినా నేను రీల్ చేశాను అన్నాడు ఒక విషయం. రెండోది మేము హాస్యంగా అందరం కూర్చొని తాగాం తినాం అంత బాగుందని అన్నాడు రెండో విషయం. మూడో విషయం ఆ అమ్మాయి ఇంతలో ఆ అమ్మాయి వచ్చిందని చెప్పాడు. ఆ అమ్మాయి కూడా దానికి ఒప్పుకుంది. నాలుగో విషయం ఏంది, ఇంతవరకు బ్రేక్ చేయలేకపోయాం. వాళ్ళు వారం నుంచి మనం ఏం బ్రేక్ చేసాం, వాళ్ళిద్దరు బ్రేక్ చేసాము. ఎక్కడైనా జస్టిస్ కాకుండా ఆపామా? దెన్ వాట్ రైట్ మనకున్నది మాట్లాడడానికి? బ్రేక్ చేయలేని శక్తి మన దగ్గర లేనప్పుడు డిస్కషన్ చేసే శక్తి ఉండకూడదు. శ్రీనివాస్ ఇప్పుడు రాజస్థాన్ లో ఏదో త్రయంబకేశ్వర ఆలయం పోతున్నామని ఒక వీడియో రిలీజ్ చేశాడు. మార్నింగ్ నేను చూసాను. గుడికి వెళ్ళిపోయాడు వచ్చాడు, అంత బాగానే ఉందిగా. విషయం మీరు ట్రిగ్గర్ ఎక్కడ చేస్తలేరంటే అమ్మా శ్రీనివాస్ తీసుకెళ్లాడు అన్న విషయం మాట్లాడుతున్నారు. ఆ అమ్మాయి వెళ్ళింది అన్న విషయం ఎందుకు మాట్లాడతలేరు? అమ్మాయి వెళ్ళింది స్వయంగా కూడా. ఎందుకంటే చాలా మీడియా ముఖంగా కూడా అమ్మాయి ఏమంటుంది, నా ఇష్ట ప్రకారమే వచ్చాను, అర్ధరాత్రి పూట నేను ఇంట్లో నుంచి బయలుదేరి వచ్చాను, నన్ను ఎవరు తీసుకురాలేదు చెప్పింది ఆ అమ్మాయి. మీరు అన్న విషయం ఏంటంటే ఆ అమ్మాయి చెప్పింది కాబట్టి ఇక్కడ మీరు మనం అడ్డుకునే హక్కు ఎక్కడుందంటమ్మా, ఆ అమ్మాయి భవిష్యత్తు గురించి ఉంది. అదే కదా. ఇప్పుడు ప్రేమ అనుకోండి, అవతల వ్యక్తి మగవాడు అనుకోండి, మీరు అన్నట్టుగా ఓకే ఆయన మగవాడు ఈవిడ ఆడది, 6 నెలలు సంసారం చేస్తే తెలుస్తుందిరా వాళ్ళకి. ఇక్కడ సిచ్యువేషన్ అది లేదు. ఆయననేమో సాధకుడు అంటాడు, సాధననేమో కారులో నుంచి పోతవడం చేత ఇవన్నీ కొన్ని గ్యారంటీడ్ వర్డ్స్ కావు. కార్లో పోకూడదు. ఒక దగ్గర గుడి ఉన్నదా ఇది ఉన్నదా అది ఉన్నదా అంటేనేమో ఓకే దర్ ఇస్ అడ్రస్, ఒక ఐడెంటిఫికేషన్ ఉంది అని మాట్లాడొచ్చు అని అంటే, అలా లేకపోవడమే ఇప్పుడు గ్యారంటీ అనేది మన క్వశ్చన్. నేను మెయిన్ ట్రిగ్గర్ చేయడానికి కూడా శ్రీనివాస్ ఒకవేళ వింటే ఆయనకు కూడా చెప్తున్నాము, ఖచ్చితంగా శ్రీనివాస్ కి తెలవాల్సిన విషయం ఏంటంటే రక్షణ లేని కవచం ఇప్పుడు మనందరం ఉన్నాం. ఎలా రక్షణ లేని కవచం అయ్యామంటే అమ్మా పక్కనున్నోడే వెన్నుపోటు పొడుస్తాడు. ఇక్కడ అందరు యుద్ధం రాజ్యాలకే మంచిది కాదు. నిన్నగాక మొన్న పాస్టర్ గారి విషయం చూసాం కదా. ఇప్పుడు హిందువులు ముస్లింస్ తర్వాత క్రిస్టియన్స్ మధ్యలో ఎంత పెద్ద యుద్ధం జరుగుతుంది, అసలు న్యాయం ఇంతవరకు కాలేదు. ఏం జరిగింది అనే విషయం తెలియదు కానీ చాలా ఎత్తున మాట్లాడుతున్నారు. ఇప్పుడు మనలో మనకి రక్షణ కోల్పోయినట్టు ఏంటంటే ఒకళ్ళు ఎవరో ఒకళ్ళు ఉంటారు చీడ పురుగు. ఒక రాయి వేసేస్తే అందులో మంచి వాళ్ళు ఉంటారు చెడ్డ వాళ్ళు ఉంటారు, అందరికీ సమస్య ఏర్పడిపోతుంది. ఇలాంటి విషయం ఏంటంటే శ్రీనివాస్ రాష్ట్రాలు దాటిపోతున్నాడు, రాత్రి ఎక్కడో ఉంటాడు, అర్ధరాత్రి పూట ఇంకో రాష్ట్రంలో ఎక్కడో ఉంటాడు కదా. అమ్మాయి ఉండడం చేత ప్రమాదం. ఎందుకంటే ఆకతాయిలు ఉండవచ్చు కదమ్మా. ఇప్పుడు ఇది మెయిన్ రక్షించేంత శక్తి ఆయన దగ్గర ఉంది. ఆయన రక్షించవచ్చునేమో, ఆయన కారణ జన్ముడు కాబట్టి ఆయన దగ్గర బ్రహ్మాస్త్రాలు ఉండవు. కారణ జన్ముడు అంటారా? ఇప్పుడు శ్రీనివాస్ కి బ్రహ్మాస్త్రం ఉన్నది అనుకుందాం నా చేతిలో. బ్రహ్మాస్త్రం ఎవరి మీద ఉపయోగిస్తాడు? ధర్మం మీద ఉపయోగించాలి. ఇప్పుడు అధర్మంగా వచ్చి ఎగబడితే ఎవరి మీద ఉపయోగిస్తాడు అంటున్నా. మత్తు తాగొచ్చి బాగా తాగొస్తారు, 10 మంది 20 మంది ఎగబడతారు. ఎంతమందిని ఆపగలుగుతాడు ఆయన? ఇప్పుడు ఆపలేడు కదమ్మా. ఆ అమ్మాయి చూడండి ప్రమాదం అక్కడే ఉంది. నేను అది కావద్దంటున్నా, దేవుడు పరమాత్ముడు దయ. ఎందుకంటే అమ్మాయికి చాలా భవిష్యత్తు ఉంది. భవిష్యత్తు ఒకటి అమ్మా, ఎడ్యుకేషన్ చేసింది, తర్వాత మంచిగా ఉంది, అంత బాగుంది. ఆ అమ్మాయి కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే ద వే వాళ్ళు పోయేది పర్ఫెక్ట్ వే కాదమ్మా. నేను దానికి వ్యతిరేకిస్తా. ఎందుకంటే ఒక దగ్గర ఆగుమన్నా, నాతో ఫోన్ లో నేను చెప్పింది కూడా అదే, ఆగు నాయనా, ఒక దగ్గర నువ్వు ఆగితే నేను కలిసి నువ్వు కలిసి ప్రభుత్వాల్ని అడుక్కుందాం వెళ్ళి, ఒక 100 గజాలు 200 గజాలు మాకు స్థలం ఇవ్వండి స్వామి, మేము గుడి కట్టుకుంటామంటే ఆడ గూలపడు అన్న. అట్లా గూలపడితే నేను ముందుకు వస్తా, లేకపోతే సాధకులు వస్తారు సాధువులు వస్తారు, నువ్వు ఏ సాధన ఇచ్చుకుంటావో నీ ఇష్టం. ఆ సాధన వచ్చో రాదు భగవంతుడు తెలుసు కదా, ఇచ్చుకో నీకు అడ్రస్ ఉంటది అని అంటే నేను వచ్చి కలుస్తా స్వామి, నేను ఇప్పుడు కొన్ని జ్యోతిర్లింగాలన్నీ తిరిగేసి వస్తున్నాను అన్నాడు. కలుస్తానన్నాడు. ఆయన కలవకపోతే నేను కలుస్తా కదా. విషయం అది. శ్రీనివాస్ నా దగ్గర రాకపోవచ్చు. ఎందుకంటే స్వామి నేను ఈ మాట కూడా ఎందుకు అడిగానంటే, ఆయన ఇక్కడ ప్రత్యక్షమైన రోజు నుంచి మొదలు పెట్టుకుంటే ఇప్పటిదాకా కూడా స్టార్టింగ్ ఏమో నేను ఏమీ తినను, నాకు ఆహారం అనేది ఉండదు, పాలు తప్ప అని చెప్పేసి అన్నాడు. తర్వాత ఆహారం తింటూ వచ్చాడు. ఇంకొకటి నేను మొత్తము ఏమంటారు అఘోరి సాధన చేశా, అలాగే నాగసాధు సాధన చేసినవన్నీ నేను లోక కళ్యాణం కోసం వచ్చానన్నాడు. కానీ లోకం కోసం ఏమీ చేయలేదు, అక్కడ రుజువు అవుతుంది. అందరి మీద దాడి చేయడం మొదలెట్టాడు. అంటే ఓకే తన సెక్యూరిటీ కోసం కావచ్చు, కానీ ఇప్పుడు తీరా చూస్తే అన్ని రోజులు ఆ తల్లిదండ్రులు కూడా ఈయనలో ఇంట్లో పెట్టుకున్నారు. అప్పుడు మంచోడా చెడ్డోడా అని గమనించలేదు శ్రీనివాస్ని. గమనించకుండా ఈ రోజు వాళ్ళ అమ్మాయి తనతో వెళ్ళడం బట్టి కూడా, ఇంకొకటి ఆ అమ్మాయి 3 సంవత్సరాల క్రితం నుంచే నేను ఒక నాగసాధువుగా మారిపోవాలి అని దీక్ష తీసుకుంటున్నాను అని చెప్పింది ఆ అమ్మాయి. నాగసాధువులు అంటే ఆ అమ్మాయికి చెప్తున్నాము, మంచి ప్రశ్న తల్లి. అఘోరాలు నాగసాధువులు కావాలంటే కారణ జన్ములై పుట్టుండాలి. శివుడు పిచ్చోడు కాదు, 3 కన్నులు వేసుకొని కళ్ళు మూసుకోలేడు. ఆయన వచ్చేసేసమ్మా
ఈజ్ ద ఎటర్నిటీ టు ది డివైన్ పవర్. అంటే మూడో కన్ను వంకర ఉంటది తండ్రిది, మీరు గమనించారు. అవును, మనలాగా ఇలా ఇలా ఉండదు, స్ట్రైట్ ఇలా ఉంటుంది. అంటే నువ్వు చూసే చూపు కంటే ఆయన భిన్నంగా చూడగలడు. నువ్వు ఉదాహరణకు ఒక వ్యూహం వేసావు అనుకో తల్లి, థర్స్డే ఈవినింగ్ ఐఎమ్ గోయింగ్ టు ఎట్ 6 o'clock అంటే ఆయన థర్స్డే ఈవినింగ్ ఇప్పుడు చూడగలడు, నువ్వు థర్స్డే వరకు వెయిట్ చేయాలి. అంటే జ్ఞానాన్ని రుజువు చేయగలిగిన మహాజ్ఞాని ఆయన. అలాంటి జ్ఞాని నాగసాధువులు, అఘోరాలు, సాధ్వికులు, అఘోరిని ఇలా 14-13 అఖాడాలలో ఉన్నారు కదమ్మా. వాళ్ళంతా పిచ్చోళ్ళు కాదు తల్లి, వాళ్ళంతా కారణ జన్ములమ్మా. వాళ్ళు కళ్ళ నిప్పులు చెరుగుతూ ఆకలి కోసం ఎదురు చూస్తారమ్మా. భిక్షతోనే అన్నం తింటారు. వండుకొని తినడం చూసామా ఎక్కడన్నా? లేదు. ఇంత కుంభమేళలో మీరు గమనించండి, అఘోరాలు వండుకున్నది కనబడదా? వాళ్ళు వండుకోరు అసలు, వాళ్ళ స్థితిగతే వేరు. అలాంటి ఒక బంధన అమ్మ. నిన్ను నాగసాధువు కావాలి అనగానే శివుడు రామ్మ అని తీసుకొని కూర్చోబెట్టుకోడు ఒళ్ళో. నీ వంశ చరిత్ర చూస్తాడు, నీ యొక్క ఇలవెలుపుల కులదైవ ఆజ్ఞ చూస్తాడు. అంతకు మించి అంతఃకరణ శుద్ధిలో నీవు ధర్మం గురించి, సమాజం గురించి ఉన్నావా లేదా అనేది చూస్తాడు. అందుకే వాళ్ళు రూపాయి తీసుకోరు. సాధువులు చాలా మందికి మొన్న మనం డబ్బులు ఇచ్చే ప్రయత్నం చేశాం మహాకుంభమేళలో. చాలా మంది రిజెక్ట్ చేశారు, కొట్టారు, తిట్టారు, కెమెరాలు పగలగొట్టారు. ఇవన్నీ ఎందుకు? ఇఫ్ దే ఆర్ నాట్, అంటే నేచర్ కి అగేనిస్ట్ గా వాళ్ళు ఉన్నారు కాబట్టి నేచర్ ని యాక్సెప్ట్ చేస్తున్నది. వీళ్ళు మీరన్నట్టుగా ఈ అమ్మాయిని సాధకురాలై పోయాను అన్నారు అనుకో అమ్మా, యాక్సెప్ట్ చేయడానికి ఎవరున్నారు అక్కడ? 15 అఖాడాలలో ఉన్న ముఖ్యమంత్రులు యాక్సెప్ట్ చేయాలి. ముఖ్యమంత్రులు యాక్సెప్ట్ చేయకపోతే ఉప ముఖ్యమంత్రులు యాక్సెప్ట్ చేయరు. నాకు అక్కడ రిజర్వేషన్స్ లేకపోతే ఎవరన్నా ఏమంటారు, మనం ఏమంటారమ్మా, రికమెండేషన్స్ పంచేవు అక్కడ. ఎందుకు పంచేవంటే తల్లిదండ్రులని నీవు గెలిచావా గెలవలేదా అని నీ మొహం ఇలా చూడగానే చెప్తాడు. అంత జ్ఞానం ఉన్న వాళ్ళు కూర్చున్నారు అక్కడ. తల్లిదండ్రుల రోదనతోనే సాధన చేయగలవా? మహాజ్ఞాని మన దగ్గర శివుడి తర్వాత మహాజ్ఞాని అని రుజువు చేయబడ్డ ఇంకొక దేవుడు ఎవరు తెలుసా అమ్మ? గణేశుడు. మహాభారత అంత పెద్ద సంపుటాన్ని రాశాడు కదా, అలా మహాజ్ఞాని అని ఎలా రుజువు చేయబడ్డాడు తెలుసా అమ్మ? తల్లిదండ్రుల చుట్టూ తిరిగినప్పుడు మహాజ్ఞాని అని దేవాది దేవతలే వచ్చేసి ఆయనకు ఆశీర్వాద బలం ఇచ్చారు. ఆయనకి ఎంతటి జ్ఞానం ఉంటే అమ్మ, వినాయకుడికి మొదటి పూజ శివుడి కంటే ముందు అందిస్తాం మనం కదా. శివుడే ముల్లోకాధిపతి అయినప్పుడు మరి ఆయనకి ఎలా ఇస్తాం మనం? ఇంత శాస్త్రం ఉంది మన దగ్గర. మరి అంతటి జ్ఞాని నీ ప్రాణాన్ని ఏ విధంగా స్వీకరించాలో తెలియదా అమ్మ? ఆ అమ్మాయి ప్రమాదంలో ఉందని నేను ఎందుకు చెప్తున్నానంటే అమ్మ, దూరపు కొండలు నునుగుపు రాళ్ళు తల్లి. ఒకసారి దగ్గర పోతే కదా ఆ కాళ్ళకి ముళ్ళు, రాళ్ళు, రప్పలు, అక్కడ ఉన్న విష సర్పాలు. మానవ సమాజం చాలా 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 కొంచెం మితిమీరుతున్న సమాజం ఇది. చిన్న చిన్నవి మేము చూసాము. నిన్నగాక మొన్న కాల్, అంటే ఎస్టర్డే ఐ రిసీవ్డ్ ఏ కాల్ ఆల్సో. నిన్న నేను భువనగిరి నుంచి రిటర్న్ అవుతున్నప్పుడు ఒక వ్యక్తి కాల్ చేశాడు. స్వామి, క్షణిక ఆవేశమో తెలియదు, మరి పంచాయతీ తెలియదు, కానీ ఒక తల్లి ముగ్గురిని చంపింది, ఒక తల్లి ఆత్మహత్యకు వచ్చింది అనేది బీరంగూడలో జరిగింది. వాళ్ళు నాకు ఫోన్ చేసి, అంటే అక్కడ వీధిలో ఉన్న వాళ్ళు మనకు సంబంధించిన మంచి పరిచయస్తులు, అలా చేశారు స్వామి, సమాజం ఎలా పోతుందని ఒక బాధ. ఇప్పుడు దాన్ని ఇంకొక వ్యక్తి ఎలా చూస్తాడంటే, కొవ్వు ఎక్కువైపోయి చంపుకున్నది, పెంచుకోకపోతే ఏమవుతుంది, అనాథాశ్రమంలో ఇవ్వచ్చు అని ఇంకోళ్ళు చూస్తారు. ఇంకొకరు ఎలా చూస్తారంటే అంత కష్టం వచ్చిందో అని చూస్తారు కదమ్మా. ఇవంతా నీ చుట్టుపక్కలే ఉన్నారు. అవును, మరి ఈ సమాజంలో నువ్వు ఏం ఆన్సర్స్ ఇవ్వాలి? ఇప్పుడు ఒకళ్ళు ఏమంటారు, బాధ, వీళ్ళ బాధ ఏంటంటే వీళ్ళకి పిల్లలు లేరు, అయ్యో చిన్న చిన్న పిల్లలు స్వామి అని ఏడుపు. కొంతమంది ఏం చేస్తారు, పెంచుకోకూడదు, ఎందుకు గనాలో, కన్నోడు ఎక్కడ పోయాడు, 10 నిమిషాల సుఖం కోసం అని ఈ వర్షన్స్ అని సొసైటీ. మరి ఈ అమ్మాయికి ఉన్న ప్రొటెక్షన్ ఏదంటే, ఇప్పుడు శ్రీనివాస్ అనుకుంటున్నాడు కదా, శ్రీనివాస్ ప్రొటెక్షన్ కాదు, ఈ అమ్మాయి ప్రొటెక్షన్లు ఎక్కడో తెలుసా అమ్మ? మీడియా సహోదరులందరికీ కృతజ్ఞత చెప్పాల్సింది ఈ విషయమే. ఆవిడ ప్రొటెక్షన్ లో ఉన్నది ఇప్పుడు మీడియా వల్లనే. వెరీ సింపుల్ నాలెడ్జ్. ఒక్క రోజు మీడియా ఛానల్లో రాకుండా ఉంటే ఆ అమ్మాయి ఖచ్చితంగా థ్రెటనింగ్ లకు వస్తుంది, ఒక ఇంకేదో ఏదో మొత్తానికి అయితే టీవీలోకి వస్తుందమ్మా. ఇండైరెక్ట్ గా వాళ్ళు మనకి లొకేషన్ ట్రాపింగ్ లో ఇస్తున్నారు. అంటే అదొక వెల్ మెచ్యూర్ డిస్కషన్. శ్రీనివాస్ ని అక్కడ నేను యాక్సెప్ట్ చేస్తా. ఈ అమ్మాయికి కూడా వాడు ఆయన గారు శ్రీనివాస్ ఏం చేస్తారు, ఏదో విధంగా రక్షణ ఇచ్చాడు. అంటే వెరీ సింపుల్ వేలో పోతే ఈ వర్షన్ ఏమవుతుందంటే అమ్మా, ఓహో ఒక దగ్గర ఉన్నదని సొసైటీకి తెలుస్తుంది. సడన్ గా రాత్రి మాయమయ్యారు అనుకోండి, ఇక్కడ ఏదో తెలిసింది అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే అమ్మ, మీడియా ఛానల్ మీద మొట్టమొదట పెద్ద 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 దెబ్బ పడుతుంది. ఎలా అంటే, మీరేం చేశారు, లైవ్ ట్రాకింగ్, మీరు ఏం సాధించారు, శవం వెళ్ళిందాడ, మీరు ఎందుకు అని అంటారు కదమ్మా. మీడియా సోదరులకు చెప్పేది ఏంటంటమ్మా, అసలు నవ్వు ఇప్పుడు పర్ఫెక్ట్ గేమ్ మొదలైందే. ఇప్పుడు ఆయన అమ్మాయిని తీసుకొని వెళ్ళిపోయాడు, ఇన్ని రోజులు ఎక్కడ పోయినా ఎవడ అడగలేరు కదమ్మా. ఇప్పుడు నా ఎంబడి ఒక స్త్రీ ఉంది అనుకోండి అమ్మా, నన్ను ఫోకస్ చేయడం కంటే ఎక్కువ స్త్రీనే చేస్తారు కదా. ఇప్పుడు వచ్చిన విషయమే అది. శ్రీనివాస్ గెలవాల్సిన విషయం, ఆ అమ్మాయి గమనించాల్సిన విషయం, ప్రొటెక్షన్ లేదు. మీడియా ఛానల్లో ఉన్నంత వరకే శ్రీనివాస్ కొంచెం సెక్యూర్ గా తిరగాలమ్మా. తొందరగా ఆయన
వచ్చి గుడి సాధన ఏదో వాళ్ళ అమ్మా నాన్నలకు సంబంధించిన విషయం స్వీకరించాలి. తల్లిదండ్రుల రోదనతోని పని చేయగలమా? తల్లిదండ్రుల రోదన ఉంటే పని చేయగలమా అమ్మ? అసలు కుదరదు కదా. అసలు ఆ అమ్మాయి బయటికి రావడానికి నిజంగా వాళ్ళ తల్లిదండ్రుల తప్పే అంటారా? వాళ్ళ తల్లిదండ్రులు తప్పు అని అనకుండా మూడో వ్యక్తిని ఎలా రానిచ్చారు అనాలి. 100% రాణిస్తారమ్మా. ఇప్పుడు ఒక మంచి వ్యక్తి ఉన్నాడు, ఇష్టపడ్డాడు అనుకుందాం, మన చుట్టాల వ్యక్తి అనుకుందాం, మనం అలాంటి వాళ్ళని రానియం. ఇప్పుడు ఈయన దగ్గర ఏం శక్తులు ఉన్నాయని వాళ్ళు రప్పించారు. ఖచ్చితంగా రప్పించారు అమ్మ వాళ్ళు. అఘోరి అని చెప్పేసి నమ్మారు కదా. నమ్మి ఆయన ఏమన్నాడు, నేను సకలం చేసిన అంటున్నాడు కదా. మరి ఆయన చేసిన అంటున్నాడు, మంచి చేసిన అంటున్నాడు, నేను మంత్రం చేసిన తంత్రం చేసిన అంటున్నాడు. నిజంగా ఆయన దగ్గర మంత్రం తంత్రం నిజంగా అఘోరి సాధన చేసిన వాళ్ళు ఇలాంటి మంత్రతంత్రాలు చేస్తారంటారా? మంత్రం అనేది ఏంటంటే అమ్మా మీరన్న దైవాధీనమైన స్థితి అది. క్షుద్ర పూజలు, క్షుద్ర ఫలాలు, లేకపోతే శ్మశానంలో కూర్చొని ఈ కోడిని కోసిన, నల్ల కోడిని కోసిన, ఇటువైపు అటువైపు నేను కొన్ని వస్తువులన్నీ పెట్టినా అంటే అన్ని వెపన్స్ తీసుకొని వెళ్తున్నాడు అని అంటే కొంచెం సెక్యూరిటీ ఫీల్ అవుతున్నాడు అని అర్థం. ఆయన కాపాడుకోవడం ధర్మమే. ఇప్పుడు నా నడుము కూడా 2 ఆయుధాలు ఉన్నాయి అంత మాత్రాన నేను ఎవరికో భయపడి తీసుకుపోవడం కాదు, నా సాధనలో నా లక్ష్యం. ఇప్పుడు మా గురువుల నుంచి వచ్చిన పరంపరలు ఏంటంటమ్మా, నా నడుముకు పాశం ఉంటది. మీరు ఏ గురువునైనా గమనించండి, ఎక్కడ 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 మీరు ఎక్కడైనా మొత్తం అఘోరాలందరినీ గమనించి చూడండి. నేను ఇంతవరకు ఏ ఛానల్లో చెప్పలేదు. నా నడుముకు పాశం ఉంటది, ఇంకా ఎవరి నడుముకు లేదు పాశం. ఎందుకంటే మేమేం చేసాము, ఆ స్థితి మాకు ఎందుకు వచ్చింది. ఒక పరమాత్ముడు ఏం చెప్తాడంటే అమ్మా, అంటే మీడియా ముఖంగా తెలవాలని గొప్పగా చెప్పట్లేదు, ఒక్కొక్క వస్తువు పరమాత్ముడు దొరికేలాగా వదులుతాడంట. మీకు తెలుసా, ఇది శాసనాల్లో రాసి ఉంది. దొరికేలాగా అంటే ఒక ముత్యం పోతు పోతు ఒకళ్ళు దొరుకుతుంది, ఒక పోతు పోతు ఇంకొక వ్యక్తికి పగడం, పోతు పోతు ఇంకొకళ్ళకి ఒక చిన్న వజ్రం, పోతు 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 ఉన్న వాళ్ళు కలశం, పోతు పోతు ఉన్న వాళ్ళకి త్రిశూలం. ఇట్లా మా శాసనాల్లో సాధువులందరికీ దొరుకుతాయి. ఇట్లా కొన్ని ఉన్నాయి మన దగ్గర. మీరు కావాలంటే గూగుల్ చేయొచ్చు. ఒక గురువు కూడా ఉన్నారు, మన ఛానల్లో కూడా చెప్పారు. నేను ఒక దగ్గర కూర్చున్నప్పుడు, నేను సాధన చేసేసి కూర్చున్న హిమాలయ ప్రాంతంలో నాకు శివపాశం దొరికింది అన్నాడు ఆయన. శివపాశం దొరికింది. నేను ఆ గురువు పేరు చెప్పకూడదు, ఎందుకంటే అధర్మం అవుతుంది. అలా ఎందుకు దొరుకుతుంది అంటే ఆ అర్హతకి రివార్డ్ ఫ్రమ్ ది గాడ్, అంటే ఆయన ఇస్తాడు మీకు. ఇప్పుడు నేను కొమరవెల్లి మల్లన్నకి వెళ్ళా మన గుడిలో, ఈ జుట్టు చూసారు, ఎందుకంటే చాలా మంది ఉంటది అది. ఇప్పుడు మల్లన్న గుడిలోకి నేను వెళ్ళా అమ్మా, నేను ఏంటంటే ఏ గుడిలో కూడా విఐపి దర్శనాల కోసం ఏం పోను, లైన్లోనే పోతాను. నేను పిల్లల్ని తీసుకొని వెళ్తాను, కుటుంబంతో పాటు వెళ్తాను కాబట్టి అందరితో పాటు వెళ్తాను. మా వాళ్ళు అడుగుతా ఉంటారు, నువ్వు పోయి అడిగితే మనం వెళ్ళిపోవచ్చు అంటే, అలా వెళ్ళిపోతే దేవుడు ప్రశాంతంగా కనబడతాడు, కానీ మనశ్శాంతి ఉండదుగా. నా తండ్రిని చూడాలంటే మొఖాలు నవ్వాలి, కాళ్ళు నవ్వాలి, ఆ తర్వాత కళ్ళు ఇట్లా తీస్తే అప్పుడు ఆయన తర్వాత స్వామి దర్శనం అయినప్పుడు ఇవన్నీ మర్చిపోవాలి. అలా ఉంటది కదా. అలా నన్ను కొమరవెల్లి మనల్ని ఏం చేశారంటే అమ్మా, ఆ లైన్ లో నన్ను చూసిరు శివరుద్ర స్వామి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.